Welcome to the channel Balu Tech Lines. This is Jay Krishna. I think many of the students and faculty are working very hard in order to crack the famous examination called as GATE exam. So regarding this channel will strictly related to GATE syllabus. This channel will provide the lectures, and I assure you 100% of the GATE syllabus will be covered. And one most important thing is I think there are many channels, okay, that will guide you regarding the GATE examination, but this channel will guide you towards the GATE examination in Telugu language. Okay, I think this is the first channel which is going to guide you towards the GATE examination with 100% coverage of syllabus in Telugu language. Okay, so all the students, okay, so all the students of Andhra Pradesh, Telangana, and the Telugu students all over the country make use of this opportunity, and you can prepare well by using this channel. And I assure you, if you perfectly follow this channel, then you can definitely crack the GATE examination with a very good rank. Okay, it's my assurance, right? So I am going to deliver my lectures in Telugu language, right? సో ఇక్కడ ఒక చిన్న ఒకటే పాయింట్, రైట్? మనం జనరల్ గా గేట్ సిలబస్ అనేది నేర్చుకోవడం అనేది ఒక టాస్క్, ఆ నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది సెకండ్ టాస్క్. ఓకే, సో కాబట్టి నేర్చుకోవడం అనేది ఏముంది, ఎవరైనా నేర్చుకుంటాం. ఓకే, సో కూర్చుంటే సో మనకి థాట్ ప్రాసెస్, ఓకే, మనం థాట్ ప్రాసెస్ అంటే మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం అప్లై చేసే థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దట్ మ్యాటర్స్. ఓకే, సో మంచి గేట్ ర్యాంక్ రావాలంటే డెఫినెట్ గా మన థాట్ ప్రాసెస్ బాగుండాలి. ఓకే, సో ఆ థాట్ ప్రాసెస్ బిల్డ్ చేయడంలో నేను కానీ మా ఛానల్ మెంబర్స్ కానీ we will work very hard. So from my side, I will start engineering mathematics, right? So engineering mathematics నా సైడ్ నుంచి నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తానమ్మా. సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్. ఓకే, సో ఫర్ ఈసీ, ఫర్ ట్రిపుల్ ఈ, ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫర్ సివిల్, ఫర్ మెకానికల్, ఫర్ సిఎస్సి అండ్ ఐటీ. ఓకే, సో కాబట్టి ఏ బ్రాంచెస్ కి ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో 2020కి 2021కి వచ్చిన సిలబస్ చేంజెస్ ఏంటి, ఫైన్. సో నేను ఒకటి మాత్రం కన్ఫామ్ గా చెప్పగలనమ్మా, రైట్? సో బీటెక్ అనేది 4 years చదివి మనం క్వాలిఫై అవుతాం. ఓకే, సో దట్ డజంట్ మ్యాటర్, రైట్? సో ఇఫ్ యూ గో ఫర్ ఎనీ ఇంటర్వ్యూ, సో దే విల్ నెవర్ ఆస్క్ యువర్ బీటెక్ పర్సంటైల్ ఆర్ anything. Okay, they will ask you only one thing, right? So they will ask you how efficiently you can implement your bookish knowledge to the industry. సో మీరు ఎంత ఎఫిషియెంట్ గా మీరు నేర్చుకున్నటువంటి ఒక కాన్సెప్ట్స్ మీరు ఇండస్ట్రీలో ఎలా అప్లై చేయగలరు అనేది మాత్రమే మ్యాటర్ అవుతుంది. అండ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, దీస్ టూ ఓన్లీ మ్యాటర్స్, రైట్? సో మనకి ఎప్పుడైనా సరే మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం, సో దట్ ఈస్ వెరీ గుడ్. సో ఆ కాన్సెప్ట్ మనం పర్ఫెక్ట్ గా అప్లై చేయగలుగుతున్నామా లేదా? ఓకే, సో ఆ విషయంలో మాత్రం నేను చాలా చాలా కేర్ తీసుకుంటాను. అండ్ నేను కావచ్చు, మా ఛానల్ మెంబర్స్ కావచ్చు, సో వీ విల్ టేక్ ఎ కేర్ రిగార్డింగ్ దట్ కాన్సెప్ట్, రైట్? సో నీట్ గా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఛానల్ యూజ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో డెఫినెట్ గా దిస్ ఛానల్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఎందుకంటే మీకు తెలుగులో గేట్ లెక్చర్స్ కంప్లీట్ సిలబస్ తోటి వచ్చేటటువంటిది ఎక్కడ ప్లాట్ఫామ్ లేదు ఇన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో కాబట్టి డెఫినెట్లీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ like all the videos, and also share to your friends, right? And if you have any doubt regarding subject or GATE examination or any SSC or JEE examination, you can definitely comment, and for each and every comment we will respond. Engineering mathematics, right? So I think many of the students who are from intermediate background are very aware of engineering mathematics. Okay, ఎవరైతే ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది డెఫినెట్ గా మంచిగా పెర్ఫామ్ చేస్తారు. కాకపోతే ఎవరైనా డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే సో వాళ్ళు కొంచెం వాళ్ళకి ఒక ఫియర్ ఉంటుంది. సో మేము మ్యాథమెటిక్స్ అనేది పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో ఆ ఫీలింగ్ ని మనం ఓవర్కమ్ చేయాలి, రైట్? సో డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళకే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్ గా ఎక్కువ ఉంటుంది, because they will learn Laplace transform, they will learn Fourier series, and they will learn remaining all the concepts in the diploma itself. సో మీరు Laplace transform కావచ్చు, Fourier series కావచ్చు, Fourier transform కావచ్చు, మీరు డిప్లొమా లెవెల్లోనే నేర్చుకుంటారు. ఇంజనీరింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత నేర్చుకుంటారు అవన్నీ. సో కాబట్టి మీరు మ్యాథ్స్ మాకు కొంచెం కష్టం అనే ఫీలింగ్ తీసేసేయండి, బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ 13 marks. వితౌట్ మ్యాథమెటిక్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్ ద గేట్ ఎగ్జామినేషన్. ఓకే, సో మ్యాథమెటిక్స్ అనేది మీరు ఎంత క్లియర్ గా నేర్చుకుంటారో అంత పర్ఫెక్ట్ గా మీరు గేట్ అనేది ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఓకే, సో ఇట్స్ మై అష్యూరెన్స్, ఐ విల్ డెఫినెట్లీ మేక్ యూ ట్రైన్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ డెఫినెట్లీ గెట్ 13 out of 13 in GATE 2021, రైట్? అన్ని బ్రాంచెస్ కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని నేను కవర్ చేస్తాను. ఓకే,
సో అంటే దానికి తెలిసిందే మీకు 13 మార్క్స్కి వస్తుంది. సో ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ అందులో నేను కవర్ చేయబోయేటటువంటి నేను టోటల్ గేట్ సిలబస్ ని 7 యూనిట్స్ గా క్లాసిఫై చేశాను. ఓకే, సో అందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి వెక్టార్ క్యాలిక్యులస్. ఓకే, యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ రైట్, వెక్టార్ క్యాలిక్యులస్. ఓకే, సో వెక్టార్ క్యాలిక్యులస్ అనేటటువంటి కాన్సెప్ట్ కంప్లీట్ గా వెక్టార్స్ కి సంబంధించింది. అంటే గ్రేడియంట్ కావచ్చు, డైవర్జెన్స్ కావచ్చు, కర్ల్ కావచ్చు, లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్ కావచ్చు, వాల్యూమ్ ఇంటిగ్రల్ కావచ్చు, డైవర్జెన్స్ థియరం, స్టోక్స్ థియరం, గ్రీన్స్ థియరం అండ్ ఆల్సో డైరెక్షనల్ డెరివేటివ్. ఓకే, సో కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని డీల్ చేసేటటువంటి యూనిట్ పేరు ఏంటి అంటే వెక్టార్ క్యాలిక్యులస్. ఓకే, మా వెక్టార్ క్యాలిక్యులస్ ఇట్ ఈస్ కామన్ ఫర్ సివిల్, ఇట్ ఈస్ కామన్ ఫర్ ఈసీఈ, ఫర్ ట్రిపుల్ ఈ, ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫర్ మెకానికల్ అండ్ సిఎస్సి అండ్ ఐటీ. ఓకే, సో ఇది లాస్ట్ ఇయర్ కూడా ఉంది అండ్ ఈ ఇయర్ కూడా దాన్ని చేంజ్ చేయకుండా అట్లాగే ఉంచేశాడు. ఓకే, సో ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్. సో కాబట్టి ఈ వెక్టార్ క్యాలిక్యులస్ అనేది అందరికీ కామనే. సో కాబట్టి డెఫినెట్లీ ఎవ్రీవన్ షుడ్ లిసన్, రైట్. సెకండ్ థింగ్, నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ నెంబర్ 2, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంప్లెక్స్ అనాలిసిస్. కాంప్లెక్స్ అనాలిసిస్ లో ఏమేమి ఉంటాయి? సో కాంప్లెక్స్ అనాలిసిస్ కి సంబంధించినటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక ఇంటిగ్రేషన్ ఇస్తారు జెడ్ డొమైన్ లో, సో దాని యొక్క వాల్యూ ఎంత, అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, తర్వాత సింగులారిటీస్ అంటే ఏంటి, వాటిని ఎట్లా ఫాలో అవ్వాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ సింగులారిటీస్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ మనము కాంప్లెక్స్ అనాలిసిస్ లో చదువుతాం. ఓకే, సో కమింగ్ టు ద బ్రాంచెస్, సో ద కాంప్లెక్స్ అనాలిసిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, రైట్. సో and for CSC and IT there is no complex analysis. Okay, so complex analysis lectures ఏవైతే ఉన్నాయో ఈ 4 బ్రాంచెస్ వాళ్ళకి కంపల్సరీగా నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ యూనిట్, రైట్. సో ద థర్డ్ యూనిట్ బిలాంగ్స్ టు న్యూమరికల్ మెథడ్స్, ఆబ్వియస్లీ. సో న్యూమరికల్ మెథడ్స్ అంటే ఏమేమి ఉంటాయి? ట్రెపిసాయిడల్ రూల్, సింప్సన్ 1/3 రూల్, సింప్సన్ 3/8 రూల్, Picard's method, Euler's method, modified Euler's method, RK method of second order, RK method of fourth order, etc. Okay, so different types of numerical methods అన్ని మనం ఈ యూనిట్ లో చదువుతాం. అండ్ దిస్ యూనిట్ ఈజ్ ఓన్లీ ఫర్ సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈసీ వాళ్ళకి కానీ, ట్రిపుల్ ఈ వాళ్ళకి కానీ, సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళకి కానీ లేదు. ఓకే, లాస్ట్ ఇయర్ వరకు ఆ 3 బ్రాంచెస్ కూడా ఉండేది, బట్ ఈ ఇయర్ న్యూమరికల్ మెథడ్స్ అనేది వాడు కంప్లీట్ గా తీసేశాడు. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్, రైట్. సో నెక్స్ట్ వన్, యూనిట్ నెంబర్ 4, దట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్, right. So it is also common for all the branches, right. It is for civil, ECE, triple E, instrumentation and mechanical, and differential equations అనేది CSE IT వాళ్ళకి ఉండదు. Okay, so you can neglect it, right. Fine. Next, coming to unit number 5, it belongs to linear algebra, right. So linear algebra means all matrix operations, right. So matrix మీద ఉన్నటువంటి operations, different types of matrices, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ matrices ఉన్నాయి, మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ ఏంటి, అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, కోఫాక్టర్ అంటే ఏంటి, ఇన్వర్స్ అంటే ఏంటి, వాటికి షార్ట్ కట్స్ ఎలా అప్లై చేయాలి, అండ్ ఫైండింగ్ సొల్యూషన్స్ ఫర్ లీనియర్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ బై యూజింగ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ మెథడ్. ఓకే, సో సిస్టమ్ అనేది కన్సిస్టెంటా కాదా, ఒకవేళ కన్సిస్టెంట్ అయితే ఏం చేయాలి, సో ఇలాంటి కాన్సెప్ట్ అని. అండ్ హైగన్ వాల్యూస్, హైగన్ వెక్టర్స్, వాటి మీద ప్రాపర్టీస్ అండ్ కైలీ హామిల్టన్ థియరం. ఓకే, సో కాబట్టి ఇవన్నీ మనము లీనియర్ ఆల్జీబ్రా అనేటటువంటి కాన్సెప్ట్ లో చూస్తాము. అండ్ ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీబడి, ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే, ప్రతి ఒక్కరికి ఇది కామన్ గా రన్ అవుతుంది లీనియర్ ఆల్జీబ్రా అనేది. ఓకే, సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ యూనిట్, 6th యూనిట్, రైట్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు క్యాలిక్యులస్. ఓకే, సో క్యాలిక్యులస్ ఈస్ వన్ ఆఫ్ ద వాస్ట్ యూనిట్ ఆఫ్టర్ ప్రాబబిలిటీ, అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్, రైట్. క్యాలిక్యులస్ లో ఏమేమి చూస్తాం? డిఫరెన్షియేషన్, limits, continuity, application of differentiation, that means mean value theorems, maxima minima of single variable, maximum minimum of 2 variables, etc. and indefinite integration, definite integration, finding areas, curves and volumes. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మనం క్యాలిక్యులస్ లో డీల్ చేస్తాం. ఓకే, ఇన్ జనరల్ గా క్యాలిక్యులస్ అనేది కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది, సో కాబట్టి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని నేను రెక్టిఫై చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కామన్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్, రైట్. ఈవెన్ ఫర్ సిఎస్సి అండ్ ఐటీ క్యాలిక్యులస్ విల్ బి దేర్, right. Next, coming to unit number 7, it belongs to probability and statistics. ఏమేమి ఉంటాయి ప్రాబబిలిటీ లో? సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాబబిలిటీ, ప్యాక్ ఆఫ్ కార్డ్స్, లీప్ ఇయర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అండ్ మనకి ప్రాబబిలిటీ థియరమ్స్ ఉన్నాయి, అంటే బర్నో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయిజన్ రిలేషన్ ఒకటి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఒకటి, అండ్ డిఫరెంట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, and normal distribution, exponential distribution, and rectangular distribution functions, and all the problems related to that. And coming on to the statistics, you will have mean,
median, mode, and how to find the standard deviation, how to find the variance. So ilanti concepts anni mana statistics lo chustam. And probability and statistics is also common for every branch, that is for ECE, EEE, CSIT, civil, mechanical and instrumentation, right? So ma nenu ee introduction video lo meeku okate cheppagalanu. Okay, so meer ganaka really కోర్ సైడ్ కనుక సెటిల్ అవ్వాలనుకుంటే, సో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకున్నారు, దట్స్ డిఫరెంట్ కేస్, రైట్? సో కోర్ సైడ్ కనుక సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం గేట్ ఈస్ కంపల్సరీ, బికాస్ గేట్ సిలబస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎందుకంటే మీకు గేట్ సిలబస్ అనేది కనుక మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మీరు ఇస్రో ఎగ్జామ్స్ రాయొచ్చు, డిఆర్డిఓ ఎగ్జామ్స్ రాయొచ్చు, బిహెచ్ఈఎల్, బార్క్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మొత్తం దే విల్ డిపెండ్స్ అపాన్ గేట్ సిలబస్. అండ్ మీకు తెలుసో లేదో, మీరు కనుక ఒక ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ ఎంటెక్ చేసి కనుక బయటకు వచ్చారంటే యువర్ ప్యాకేజ్ విల్ బి 20 to 25 lakhs per annum. ఓకే, సో మీ లైఫ్ కనుక చేంజ్ అవ్వాలి అంటే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఓకే, అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా, ఓకే, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో ప్లీజ్ follow this channel. You will definitely get a very, very, very good rank. Okay, so fine friends, so I hope you will make this channel success and మంచిగా ప్రిపేర్ అయ్యి ఐ హోప్ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ గేట్ 2021 ఫాలోడ్ బై 22. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రమ్ ద నెక్స్ట్ లెక్చర్ ఐ విల్ స్టార్ట్ vector calculus. Okay, so it is common for all the branches, so please attend for the classes. I hope everyone will enjoy the lectures, right? Okay, fine, bye.